పెళ్లి కానివాడికి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని ఒకటే తపన. సరే, వాడు ఆనందం తీరి ఆమె ఆనందం తీరి పెళ్ళి అయింది అనుకో. ఇక పెళ్ళైన తర్వాత బాగుంటుంది, పెళ్ళైన తర్వాత బాగుంటుంది. అసలు సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు దాకా ఫ్రీ బోర్డ్, వాడిని అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు. ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక వాడు ఎక్కడో తిరుగుతామంటే, ఏమండి ఎక్కడున్నావు, పొద్దుపోయినట్టుంది కదా అంటారు. 4 రోజులు భలే హాయిగా ఉంటుంది. అరే రే నాకు ఫోన్ వచ్చింది రా, మా ఆవిడ చేసింది. పోరా, ఇంకేం పో. 4 నెలలు అయిన తర్వాత, ఏమండి ఎక్కడుందంటే, యాడ్ ఉంటే నీకెందుకు, పోడు అయిపోయింది నీదో పోడు. పెళ్ళి అయితే బాగుంటుంది అనుకున్నావురా, పెళ్ళి అయినా కూడా ఏం బాగాలేదురా. ఉద్యోగం వస్తే మామూలుగా ఉంటుంది, ఇక ఉద్యోగం వస్తే సూపర్గా ఉంటుంది అనుకుంటాడు చదివినోడు. ఉద్యోగం వచ్చిన తర్వాత బాగుందా అని అడిగితే, ఏం బాగు సార్, పొద్దున్న 10ంటికి పోయి సాయంత్రం 8ంటి దాకా వస్తున్నావు వాడిని, ఏం అంటే. మనిషి భూమి మీద విలాసవంతంగా బతకడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకొని అన్నీ కొప్పేసుకుంటే సూపర్గా బతకొచ్చు అనుకొని, వాటన్నిటినీ పోగు చేసుకోవటానికి ముందు డబ్బు పోగు చేసుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్స్లో, బిలియనీర్స్లో, ట్రిలియనీర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. గతంలో చెప్పా.